డాక్టర్ ఈ మధ్య కాలంలో మీడియాలో ఒక న్యూస్ అంటూ వచ్చింది డాక్టర్. అంటే ఫోర్త్ క్లాస్ చదివే పిల్లలకు గూడా హార్ట్ అటాక్ వస్తుందని అంటూ ఉన్నారు. నిజంగా అలా జరిగిద్దంటారా? అంటే ఫోర్త్ క్లాస్‌లో హార్ట్ అటాక్ రావడం అనేది చాలా చాలా అరుదు. అది బేసిక్‌గా అంటే ఈ కేస్‌లో జరిగిందేంటంటే, ఆ బాబుకి ఈ కంజనైటల్ హార్ట్ డిసీజ్ అంటే మా పుట్టుకలో వచ్చేటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ ఈ ఉండడం వల్ల ఆ బాబుకి సడెన్‌గా కార్డియాక్ అరెస్ట్ అనేది జరిగి చనిపోవడం జరిగింది. దాన్ని వీళ్ళు ఏందంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. అంటే ఈ మధ్య చాలా మీడియాలో అలా జరుగుతుంది కాబట్టి, ఈ మధ్య చాలామందికి హార్ట్ అటాక్స్ వచ్చి యంగ్ పీపుల్ చనిపోతున్నారు కాబట్టి, ఈ బాబుకి కూడా హార్ట్ అటాకే వచ్చి చనిపోయిందని రాయడం జరిగింది. అది హ్మ్. హార్ట్ అటాక్ కాదండి. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, అంటే ప్రతి ఒక్క సడెన్ డెత్‌కి హార్ట్ అటాకే కారణం కాదు. ఓకే. సో, హార్ట్‌లో ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్ ఉన్నా సడెన్‌గా కొంతమంది కొలాప్స్ అయ్యి చనిపోవచ్చు. హ్మ్. సో, ముఖ్యంగా ఈ చిన్న పిల్లలలో అంటే ఈ చిన్న ఏజ్ గ్రూప్‌లో జరిగేదేంటంటే ఈ కంజనైటల్ ప్రాబ్లమ్సే ఉంటాయి. కొంతమందికి బై బర్త్ వచ్చే ప్రాబ్లమ్స్ అనేది కొంతమందికి సివియర్‌గా ఉంటాయి. ఆ సివియర్‌గా ఉన్నప్పుడు దాన్ని ప్రాపర్‌గా స్క్రీన్ చేయకపోయినా, తెలుసుకోకపోయినా, లేదంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోకపోయినా హ్మ్. సడెన్‌గా కొలాప్స్ అయ్యి చనిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. కానీ ఓకే. ఇది హార్ట్ అటాక్ వల్ల జరిగిన మరణం కాదు. ఓకే అండి. ఆ ఏజ్‌లో హార్ట్ అటాక్‌తో మరణించడం అనేది చాలా చాలా అరుదు. రేర్ ఏదైనా అనుకోవచ్చు. వాళ్ళకు అనామలీస్ అంటే కొరోనరీస్‌లో అనామలీస్ ఉండి దానివల్ల హ్మ్. వచ్చే ప్రాబ్లమ్ వల్ల చనిపోతే ఎక్కడో కోట్లో ఒకళ్ళ మందికి జరగొచ్చు గానీ చాలా హ్మ్. చాలా రేర్ అండి.